హాయ్ ఫ్రెండ్స్, నేను మీరేను. ఈరోజు మనం స్టఫ్డ్ ఫింగర్స్ బెండకాయలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందు బెండకాయలను శుభ్రంగా కడుక్కోవాలి. వీటిని కొద్దిగా ఆరనిచ్చి వాటిని తొడిమెలతో పాటు అలానే ఉంచి మధ్యగా కాట్లు పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసి మనకు కావలసినంత శనగపిండి వేసి దూరగా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు అందులో జీలకర్ర, కారపొడి, ఉప్పు, గరం మసాలా, పసుపు, చాట్ మసాలా, ఆమ్చూర్ పొడి వేసి కలుపుకోవాలి. ఇష్టం ఉంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. దీంట్లో కస్తూరి మెతి వేసి మళ్ళీ కలుపుకోవాలి. కస్తూరి మెతి ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వీటిని చల్లారనిచ్చి ముందుగానే కట్ చేసుకున్నట్టు బెండకాయలను ఈ స్టఫ్ని నింపాలి. ఈ బెండకాయలను ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ అన్నంతో పాటు నంచుకొని తినవచ్చు. ఈ రెసిపీని 2 విధాలుగా ఫ్రై చేసుకోవచ్చు. ఆ 2 విధాలు ఇందులో ఉన్నాయి. మీకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ పొడిని ఈ విధంగా చూపిస్తున్న విధంగా బెండకాయల్లో నింపుకోవాలి. అన్ని బెండకాయలను ఈ విధంగా నింపుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి కడాయిలో నూనె వేసి ఈ విధంగా నింపుకున్న వాటిని ఒక్కొక్కటిగా కడాయిలో అమర్చుకోవాలి. ఇవి అక్కడిక్కడ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసేటప్పుడు ఈ స్టఫ్డ్ బయటికి రాకుండా ఉండాలి. ఈ విధంగా ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా మూత పెట్టి సిమ్లో పెట్టి చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన దానిలో కొద్దిగా మిగిలినటువంటి మసాలాను పైన చల్లుకొని మరలా మూత పెట్టి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది సాంబార్తో తింటే ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఇంకో రకం ఇది. ఇంకో మెథడ్ కావాలంటే పెంకపై నూనె కొద్దిగా వేసి వీటిని అమర్చి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల కొద్దిగానే నూనె పడుతుంది. అది ఇది సేమ్ టేస్ట్ ఉంటుంది, కానీ కొద్దిగానే ఆయిల్ పడుతుంది.